హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శైలజ ఏంజల్స్ అండి. ఈరోజు నేను పులిహోర చేయబోతున్నాను. పులిహోరలో పోపు కావలసినవండి శనక్కాయ విత్తనాలు, పచ్చెనపప్పు, తాలింపు గింజలు అండి. నేను పచ్చెనపప్పు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. నేను ఒక 3 kgs రైస్ కాబట్టి కొన్ని ఎక్కువగానే తీసుకున్నానండి. ఇదిగోండి చూడండి, తీసుకొని ఇలా కొంచెం లైట్గా వేగిన తర్వాత దీనిలో ఎండుమిరపకాయలు, కరివేపాకు వేస్తానండి. నేను రీసెంట్గా ఈ మధ్య కాలంలో యూట్యూబ్లోనే మామిడికాయ పులిహోర పెట్టానండి. నేను అప్పుడు మామిడికాయ పులిహోరలో పసుపు వేయలేదు. ఎందుకు వేయలేదంటే ఇదిగోండి ఈరోజు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం నిమ్మకాయ పులిహోర చేసుకుంటున్నామండి. నిమ్మకాయ పులిహోర చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ. ఇదిగోండి నేను ఎండుమిరపకాయలు కూడా, శనక్కాయ విత్తనాలు, తాలింపు గింజలు కొంచెం లైట్గా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసానండి. కరివేపాకు వేసి చూడండి, ఇవి పోపు వేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఆల్రెడీ నేను రైస్ ముందుగానే ఉడికించి పక్కన పెట్టానండి. ఇవ్వండి బాగా వేగిపోయినాయి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నేను పసుపు వేసానండి. పసుపు మనం ఆఫ్ చేసి వేసుకున్న తర్వాత ఏంటంటే మాడిపోకుండా ఉండిద్దండి. పసుపు ఆ వేడికే మగ్గిపోయింది. అందుకని చెప్పి నేను స్టవ్ ఆఫ్ చేసి పసుపు వేసాను. నేను పోయినసారి పసుపు వేయలేదండి. ఇదిగోండి నేను రైస్ ఆల్రెడీ ముందుగానే ఉడకబెట్టి పెట్టాను. ఇదిగోండి ఇప్పుడు మొత్తం రైస్ దీనిలో తీసుకుని నిమ్మకాయ రసం అండి. నిమ్మకాయ రసం నేను తాలింపులో వేయలేదండి. కొంతమంది తాలింపులోని యాడ్ చేసుకుంటారు, కానీ ఫ్లేవర్ అంత బాగోదు. అందుకని చెప్పేసి నేను రైస్లో కలుపుతున్నానండి. సాల్ట్, నిమ్మకాయ పులిహోర రైస్లో కలుపుకుంటే ఏంటంటే రైస్ పొడి పొడిగా, నిమ్మరసం రైస్కి పట్టి పొడి పొడిగా బాగా పొడిలాడుతూ ఉండిద్దండి. అందుకని చెప్పేసి రైస్లోనే యాడ్ చేసుకుంటే బాగుండిద్ది. రైస్లోనే యాడ్ చేసుకోండి. అది మన ఆప్షనల్ అని మీ ఇష్టం. సాల్ట్ అండి, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఇవన్నీ బాగా ఆ రైస్లో బాగా కలిసిపోయేలాగా మనం కలుపుకోవాలండి. కలుపుకొని ఇదిగోండి చూడండి, నేను మొత్తం అంతా నిమ్మరసము, ఉప్పు రైస్లో బాగా కలిసిపోయేలాగా కలుపుతున్నానండి. కలిపిన తర్వాత బాగా మొత్తం అంతా కలిసిపోయేలా కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపు ఉంది కదండి, తాలింపుని దీంట్లో వేసేద్దాము. మా ఛానల్ని మీరు చూస్తున్నారని అనుకుంటున్నామండి. మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ముందుగా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపు అండి. ఇప్పుడు మనం అన్నీ దీనిలో యాడ్ చేసుకుందామండి. చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి మొత్తం అంతా బాగా అడుగుదాకా కలిసేలాగా బాగా కలుపుకుందామండి. కొంచెం వేడిగా ఉందని చెప్పేసి నేను గంటతో కలుపుతున్నాను. చూడండి మొత్తం అంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకుందాము. ఇప్పుడు చూసారు కదండి, నిమ్మకాయ పులిహోర ఎల్లో కలర్లో ఉంది కదండి. ఇప్పుడు మనం మామిడికాయ పులిహోరలో కూడా పసుపు అదంతా వేసినట్టు ఏంటంటే సేమ్ రెండు ఒకలాగే ఉంటాయండి. పెద్ద తేడా ఏం తెలియదు చూపించేటప్పుడు. కానీ నార్మల్గా మామిడికాయ పులిహోరని నార్మల్గా చేసుకుంటే బాగుంటుందండి. అలా కూడా పసుపు వేయకుండా తాలింపు వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి ఆ మామిడికాయ ఫ్లేవర్ అదంతా. ఇదిగోండి నేను కొంచెం కొంచెంగా వేసి రైస్ మొత్తం కలుపుతున్నానండి. చూడండి చాలా బాగుంటుంది నిమ్మకాయ పులిహోర. ఇలా చేసుకుంటే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి. మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పిల్లలకి యూజ్ అవుతుందండి. ఇదిగోండి చూసారా, మొత్తం బాగా కలిసిపోయింది. నేను అందుకనే ఆ రోజు మామిడికాయ పులిహోరలో పసుపు వేయలేదండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.